మోకాలు ఎందుకు అరుగుతుంది? అంటే ఖర్చు చేస్తే అరుగుతుంది. ఎట్లా ఖర్చు చేయడము? కార్టిలేజ్ మీద ఎక్కువగా లోడ్ పడితే, కండరాలు చాలా బలహీనంగా ఉంటే, లేదా ఎముకలు బలహీనంగా ఉంటే, నెక్స్ట్ మోకాలు లోపల ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ ఆయిల్ లాంటి పదార్థం లేదా గుజ్జు అని మామూలుగా వాడుక భాషలో అంటారు. దాంట్లో ఏదైనా ఇంప్యూరిటీస్ అయితే. సో, మెడికల్ పరిభాషలో చెప్పాలంటే అరుగుదల 2 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏమిటంటే, ఏ కారణం లేకుండా అంటే కేవలం వయసు రీత్యా మాత్రమే మోకాలు అరిగిపోతే, లేదా జన్యుపరమైన కారణాలతోటి మోకాలు అరిగిపోతే దాన్ని ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఏదేని కారణంతోటి దెబ్బలు తగలడం వల్ల కానీ, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఇంకా కొన్ని కొన్ని కారణాల వల్ల కూడా మోకాలు అరిగిపోతే, అలైన్మెంట్లో తేడా ఉండడం వల్ల అరిగిపోతే దాన్ని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. సో, ఇక్కడ మనము ఫస్ట్ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ గురించి మాట్లాడితే, తక్కువ టైంలో ఎక్కువగా మోకాల్ని వాడితే, అంటే ఉదాహరణకు ఒబేసిటీ ఉన్న పర్సన్ ఉన్నాడనుకోండి, ఒక 100 కిలోల బరువున్న వ్యక్తి ఉన్నాడనుకోండి, నిలబడ్డప్పుడు 2 మోకాళ్ళ మీద 50 కిలోల వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అదే వ్యక్తి మెట్లకి దిగినప్పుడు కానీ, కింద కూర్చొని లేసినప్పుడు కానీ, మోకాలు చుట్లు మూడింతల బరువు పెరుగుతుందనమాట. ఆ మోకాలు ఆ బరువును లేపడానికి మన 3 టైమ్స్ బరువు పెరుగుతుంది. అంటే ఆ వ్యక్తి బరువు కూర్చొని లేసేటప్పుడు 100 కిలోల బరువు కాస్త 300 కిలోల బరువు అవుతుంది. మెట్లెక్కి దిగేటప్పుడు కూడా అదే అవుతుందనమాట. ఒక 100 కిలోల బరువుని మోయడానికి తయారు చేయబడిన కార్టిలేజు ఎక్కువ సార్లు 300 కిలోల బరువు మోయడానికి గాని వాడితే అది అరిగిపోతుంది. దీన్ని ఒబెసిటీ ఇండ్యూస్డ్ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. లేదా అతను వ్యాయామం చేయకపోతే, మోకాలు చుట్టూ ఉన్న కండరాలు బలంగా లేకపోతే ఏమవుతుందంటే, కండరాలు లోడ్ తీసుకోలేకపోతే మొత్తం బరువంతా వచ్చి కార్టిలేజ్ మీద పడుతుంది. అప్పుడు కూడా మోకాలు బాగా అరుగుతుంది. లేదా డైటరీ హ్యాబిట్స్, ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ లాంటిది కానీ, రెడ్ మీట్ లాంటిది కానీ, జిమ్ కోసం ప్రోటీన్ డైట్ కానీ, తక్కువగా మంచినీళ్ళు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. ఈ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఆ మృదువుగా ఉండే ఏమాత్రం ఇంప్యూరిటీస్ లేని సైనోవియల్ ఫ్లూయిడ్లో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయిన్ అయిపోయేసి కార్టిలేజ్ని డ్యామేజ్ చేయడం మొదలుపెడుతుంది. ఆ మృదుగా స్మూత్గా ఉండే కార్టిలేజ్, ఒక లేత కొబ్బరిలో కొబ్బరికాయలో ఉండే లేత కొబ్బరి ఎంత స్మూత్‌గా ఉంటుందో కార్టిలేజ్ అంత స్మూత్‌గా ఉంటుంది. ఈ కార్టిలేజ్ క్రిస్టల్స్ మోకాళ్ళ లోపల చేరడం వల్ల జాయింట్ అరిగిపోతుంది. ఇంకా చుట్టూ ఉన్న ఆ సైనోవియల్ లేయర్ వాచిపోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ దీనివల్ల కూడా, లేదా మోకాళ్ళ లోపల ఇన్ఫెక్షన్ చేరడం వల్ల, లేదా మోకాలు అరమరికలో తేడా రావడం వల్ల, నెక్స్ట్ చిన్నప్పుడు కానీ మోకాలుకి దెబ్బ తగిలినప్పుడు ఆ సంబంధించిన ఆర్టిక్యులర్ కార్టిలేజ్‌కి సంబంధించిన ఈ అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అక్కడ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, ఓవరాల్‌గా మనం గుర్తుపెట్టుకోవాలంటే, మన మోకాలు థ్రెషోల్డ్ ఎంత? మోసే కెపాసిటీ ఎంత? అది తెలుసుకొని అంతకన్నా ఎక్కువగా మనం దాని మీద బరువు పెడితే కార్టిలేజ్ అనేది పాడైపోయే అవకాశం ఉంది. ఆ బరువు మన బరువుతోట, లేదా మనము లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ సరిగ్గా లేకపోవడం వలన, లేదా డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం వలన, లేదా వర్క్ ప్రెషర్ టెన్షన్ అంతా తీసుకొచ్చి ఈ యూరిక్ యాసిడ్ పెంచుకునేసి డయాబెటిస్ స్టార్టింగ్ స్టేజ్‌లోకి వచ్చేసేసి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ఊబకాయం రావడం వల్ల, ఇన్ని రకాల కారణాలతోటి మోకాలనేది అరిగిపోవచ్చనమాట. ఏ కారణం లేకుండా వయసు రీత్యా అరుగుతుంది. ఏదైనా కారణం వల్ల మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, డైటరీ హ్యాబిట్స్ కానీ వాటి వల్లనే ఉండే అవకాశం ఉంది. సో, ఇది ప్రధానమైన కారణం. ఇవి కాకుండా ఇంకేదన్నా ఉందా లేదా మీరు కానీ తెలుసుకోవాలంటే అప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కలిస్తే ఆయన ఈ 5-10% ఆఫ్ ద టైమ్స్ వెరీ రేర్‌గా మోకాలు ఎందుకు అరుగుతుందనే విషయం ఆయన సూచిస్తారనమాట. ఇది 90-95% ఆఫ్ ద మెంబర్స్‌లో కారణం మాత్రం ఇదే ఉంటుంది.